నువ్వు కోరుకున్న జీవితం ఇది కాదని నాకన్నా నీకే ఎక్కువ తెలుసు. To the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Welcome to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Welcome to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Happy New Year, Indra garu. Happy New Year, my baby doll. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఎస్, కొత్త సంవత్సరంలోకి 2025 లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి నేను కొత్త ఆలోచనలతో వచ్చాను రష్మి. అవునా? ఎలాంటి ఆలోచన మేడం? పాత వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళతో ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ముందుకు తీసుకెళ్లబోతున్నాను. ఏంటి, పాత వాళ్ళని పక్కన పడేస్తున్నారా? ఎస్. ఇప్పటికిప్పుడు కొత్త ఆర్టిస్టులు ఎక్కడ దొరుకుతారు? అంత సెట్ చేసి వచ్చాను. కొత్త ఆర్టిస్టులు ఇక్కడికి రాబోతున్నారు. మనం వేలం పాడబోతున్నాము, వాళ్ళని కొనుక్కోబోతున్నాము. ఓహో, ఆల్రెడీ ఆక్షన్ మొదలు పెట్టేశారా? ఆక్షన్ కోసం కొన్ని ఆర్టిస్టులు రమ్మని చెప్పాను. మరి మా రామ్ ప్రసాద్ గారు పంచప్రసాద్ గారిని గుడికి వెళ్ళి హరికథలు చెప్పుకోమను. ఓకే, వీళ్ళంతా ఓకే. మరి ఆది కొత్త సోది ముందు తీసేయాల్సిందే ఆయన్ని. యు మీన్ పీక్ పడేయాల్సిందా? ఎస్. ఈ గ్యాప్ లో ఆయన్ని జిమ్ కు వెళ్ళమని చెప్పు, ఆ పొట్టని కరిగించమని చెప్పు. పొట్ట కరిగితే పొగరు అదంతా అదే కరుగుతుంది. కొత్త వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. పిలిచే ముందు చెప్తాను, మనం వేలపాట స్టార్ట్ చేయాలి. ప్రిపేర్డ్ గా వచ్చారా? ఎస్. అయితే 2025 మా కొత్త శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన ఆర్టిస్టులు ఆక్షన్ కి రెడీగా ఉన్నారు. వాళ్ళని వెల్కమ్ చెప్దాము. ఆ కుర్చీని మార్చబెట్టి ఈ పాత మొహాలు ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు, ఎక్కడ? పాత మొహాలు రాకూడదంటే ఫస్ట్ మీ ఇద్దరే రాకూడదు కదా. అదే మాకు తెలుసు. ఈ నోటి దూల వల్లే మీ అందరినీ పక్కన పెట్టాము. అసలు యమలేలా ఎప్పటిది? ఎప్పుడుదో ఆ జీన్స్ ప్యాంటు సాంగ్ అప్పుడు మనం నెక్కరేసుకున్నాం. అప్పుడు వచ్చినప్పుడే దాన్ని పాత పాట అనేవాళ్ళు. ఇక ఆవిడ కరెంటు సినిమా అప్పుడు మా ఊర్లో కరెంటే లేదు. వీళ్ళు వచ్చి మనల్ని అసలు పాతోళ్ళు అంటే ఫస్ట్ వీళ్ళనే పంపిస్తా. అంటే అమ్మ ఏదో ఒక రాగం అంటూ తీగ రాగాలు తీసుకుంటే ఒక మూల కూర్చుంటది. ఏం చేస్తది? మరి రష్మి గున్నా అంటూ ఉన్న షోలన్నీ ఆపేసి వెళ్ళిపోద్ది. చూసావా రష్మి, ఇప్పుడు అర్థమైందా నేను కొత్త వాళ్ళతో ఎందుకు ముందుకు వెళ్ళాలని చెప్పానో? వీళ్ళున్నంత వరకు శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మీరు ఒక అడుగు ముందుకు వేయలేరు. మీరు శ్రీదేవిలో ఏం చేస్తారు? హలో, ఇంత పొట్ట పెట్టుకొని కూర్చోవడం చేత కాదు, లేవడం చేత కాదు, వెళ్ళడం చేత కాదు, మాకు కాదు. మీరు షెడ్కి వెళ్ళండి, మీ సర్వీస్ అయిపోయింది. మేడం, నాకు పౌరుషం రోషం లేదనుకుంటున్నారా? ఉందా? ఎంతో కొంతకు నన్ను కొనుక్కోండి మేడం. పెద్ద కుటుంబం నా మీద ఆధారపడి ఉంది. అలా అడిగారు, ఆలోచిస్తాంలేండి. అందరినీ కొనుక్కున్నాక ఏదో చిల్లరలు మిగిలి ఉంటే మీకు కూడా కాస్త పడేస్తాం. మన దగ్గర బేరాలు లేవమ్మా. ముందు బేరాలు లేవమ్మంటాడు, తర్వాత కాల బేరానికి వస్తాడు. వాడి సంగతి మాకు తెలుసులే. కానీ అసలు శ్రీదేవిలో ఫస్ట్ శ్రీదేవి నేను నీతోనే స్టార్ట్ అయింది. కాతపట్టం అయినా కాదు సార్, ఇప్పుడు మనం తీసేస్తే ఎలా తీసేస్తారండి? ఇంతమంది కుర్రాళ్ళని ఎలా బయట పెడతారు? కుర్రాడు వీడు ఒక్కడ వల్ల పోయింది మొత్తం. శ్రీదేవి డ్రామా కంపెనీలో రొమాంటిక్ సాంగ్స్ ఇంట్రడ్యూస్ చేసిందే నేను. ఫోన్ లో 2 వీడియోలు పెడితే ఏమంటే మా ఫ్యామిలీ చూస్తారు, తొందరగా డిలీట్ చేయండి. కాలం మీద పడతా ఆల్మోస్ట్ వాట్సాప్ లో. అబ్బా అయిన తర్వాత ఇప్పుడు తీసేస్తున్నా అంటున్నారు, దానికి చెప్పండి. తీసేయరు. మీకు దమ్ముంటే ఆ కొత్త వాళ్ళు ఎవరినో పిలిపించండి. అసలు వీళ్ళని పక్కన పెట్టండి. నేను సెలెక్ట్ చేసిన కొత్త వాళ్ళు ఇప్పుడు వస్తారు. వాళ్ళ టాలెంట్ ఏటో ప్రూవ్ చేసుకుంటారు. మనం వేల పాడుతున్నాము, శ్రీదేవిని ముందుకు తీసుకెళ్తున్నాం, అంతే. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది 2025 స్పెషల్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో జరగబోతుంది కొత్త వాళ్ళు ఆక్షన్. మరి ఆ కొత్త వాళ్ళు ఎవరో చూద్దాము. సో వాళ్ళు కూడా పిలిచేద్దాము. లెట్స్ వెల్కమ్ దెం. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది. పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది.
మేడం అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ఒక ఇంద్ర భవనంలో మారిందంటే అది కేవలం ఇంద్రజ గారి వల్లే. కొత్తలను వింతగా పాత్రలను రోతగా మీరు ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తారు కొద్దిసేపు. అర్థమైందా రష్మి? పాత వాళ్ళు రోత. ఒక నిమిషం ఆడియన్స్ ఏదాను ఆడియన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక 5 నిమిషాలు భజన కార్యక్రమం జరుగుతుంది, చూసి ఎంజాయ్ చేయి. మేడం అప్పుడప్పుడు గెస్ట్ గా వచ్చేవాళ్ళని పర్మనెంట్ గా పిలిచారు మేడం. అసలు మిమ్మల్ని చూస్తే అంటే కలామ తల్లిని చాలా దగ్గరగా చూసినట్టుంది మేడం. శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం మేడం. థ్యాంక్ యూ. అందుకే కొత్త వాళ్ళని పిలిచాం. మేడం మీతో పనిచేయడం నా అదృష్టం, ఎన్నో జన్మల కోరిక తెలిసేది. థ్యాంక్ యూ అండి. ఇదిగో వాళ్ళ మొహాలు చూసి బేజారు వస్తుంది అసలు. అవన్నీ తర్వాత మీ టాలెంట్ ని ముందు ప్రూవ్ చేసుకోండి. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి పర్మనెంట్ ఆర్టిస్ట్ అవ్వాలి. ఓకేనా? ఓకే మేడం. రష్మి? ఎస్ మ్యామ్. కొత్త వాళ్ళు వచ్చేసారు, ఆప్షన్ కి కూడా మేము సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు అక్కడ, నేను ఇక్కడ. కొత్త వాళ్ళు వచ్చారు, భయం లేదా? నాకెందుకన్నా భయం ఉంటది? 3 కోట్ల ఇల్లు ఉంది, 20 తులాల బంగారం ఉంది, 10 లక్షల కారు ఉంది. ఇది మాకు కాదు, మీ నాన్నగా చెప్పు. వాడు 100 రూపాయల ముందు చచ్చిపోయేలా ఉన్నాడు. అయ్యి బాబు వీళ్ళ వరకు కొత్త వాళ్ళన్నా ఓకే, బానే ఉన్నారు. మీరు కూడా కొత్త వాళ్ళేనా? అయితే ఆ మధ్యలో నెల్లూరు నీరజ కొత్తదా? మొత్తం ఈ ఛానల్స్ పుట్టక ముందు పుట్టింది. ఏంటి ఇందాకటి నుంచి అక్కడి నుంచి ఓరకంటేసుకుని చూస్తున్నావు, లైన్ వేస్తున్నావా? నేను ఇంకా చూడమని ఇంటిస్తాను. ఇదిగో నా 36. షుగర్ ఏంటి 36, 20, 30 అని భయపడుతున్నారా? నువ్వు 30, 92, 192 కాదమ్మా అంటావేంట్రా మళ్ళీ? నువ్వు వెళ్ళిపో, మేము చేసుకుంటా. చెప్పు. రెడీ? మళ్ళీ నువ్వు డైలాగ్ చెప్పు. బాబు ఈ పచ్చి నువ్వు తీసుకోవాలి, దండం పెడతా. 36, 20, 30 రాట్లేదే. ఏంటి మేడం ఇంకా వీళ్ళు ఇక్కడనే ఉన్నారు? నాకు అర్థం కావట్లేదు. వీళ్ళని చూస్తాను నాకు ఏమనిపిస్తుంది తెలుసా? ఆ పాత ఇనుప సామాన్లకి మామిడి పండు, ఆ పాత వాళ్ళందరికీ మినపగుళ్ళు అని పాట గుర్తుకొస్తుంది నాకు. మ్యూజిక్ డైరెక్టర్ కు ముందు మన ఇదేనా? అయిందా? బాగైందా? బ్రో పల్లెటూరులో ఉంటుంది బోరు బావి, నేను వచ్చింది శ్రీదేవి. బ్రో మన రిలీజ్ అయిన సినిమా దేవరా, నువ్వు జాతరకి వెళ్తే తప్పిపోతావురా. నవ్వుతూ చెప్పరా, నీ దండం పెడతా. బ్రో చిన్నపిల్లలు ఏడిస్తేస్తారు బొమ్మ, ఇక్కడ చిన్నపిల్లలు అందరినీ చూసుకుంటారు ఇంద్రజ అమ్మ. బ్రో లెక్కనంటారు కాలు, నీ మొహం ఎక్కడుందో ఏమోని. ఇన్ని రోజులు చాలా చేశారు. అది ఎక్కడి నుంచి స్టేజ్ మాది. మధ్యాహ్నం చేయిస్తున్న చికెన్ మొక్క వీళ్ళెవర్రా పిలిచారు బొక్క? అన్న ఏంటనే తొక్కలోగా మీటింగ్ 5 ఉన్నారు, పీకేస్తే అయిపోద్ది కదా. మేము ఎవరో తెలుసా? ఎవరు? ఆది గ్యాంగ్. ఆది ఎవడు? పెద్ద మాట అన్నాడు సరాడు. ఎవరు ఏం చెక్కొచ్చి ఆది ఎవడని అడుగుతున్నావా? వాడికే కాదు నాకు కూడా తెలియదు ఎవడు ఆది. ఎవరి పేర్లు చెప్తే అమ్మాయిలు చీపుర్లతో కొడతారు. ఆది ఎప్పుడురా నన్ను చూసి వాళ్ళు కొంగు దాచుకున్నారు. దండం పెడతాను ప్లీజ్. కాదు మొన్నటి లెక్క ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. ఆదర్శ్ వచ్చాడని చెప్పు. ఆదర్శ్ వచ్చాడని చెప్పు. ఆదర్శ్ వచ్చాడు చెప్పరా. అసలు ప్రొడక్షన్ ఎక్కడ, మేనేజర్ ఎక్కడ, సెట్ బాయ్స్ ఎక్కడ, అసలు ఎవరు కనిపించట్లేదేంటి? వాళ్ళ మేడం వస్తుందని అసిస్టెంట్ ఎదురు చూస్తుంది. రండి, ఎక్కడున్నారు? హలో ఆది గారు. నువ్వే మేడమా? అవునండి. ఎక్కడో చూసినట్టుంది. హలో ఆది గారు, మీరు ఇంకా తట్టా పుట్ట సర్దుకొని ఇంకా మీరు బయలుదేరొచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? మీరు మీ పాత వాళ్ళతో చేసినట్టు మాతో చేస్తే అవ్వదమ్మా. స్టార్టింగ్ లో అలాగే ఉంటది, అందరం పాత చివరికి. ఇప్పుడే కొత్తగా వచ్చాను కదా, ఫ్యూచర్ లో ఉంటది చాలా. అరే కొత్తగా వచ్చిందంట. నైనా నచ్చిందా? నాకెవరు నచ్చట్లేదు. మీరు వాళ్ళని పిలిచారు. అవును, మేము చేస్తాం, వాళ్ళని చేయమను. అందరం కలిసి ఎవరు గ్రేట్ అనేది చూద్దాం. వాళ్ళు మాకంటే కొంచెం ఎక్కువ చేసినా సరే వాళ్ళే గ్రేట్ అని చెప్పి వాళ్ళని కూర్చోబెడతాం. మీరేంటండి ఒప్పుకునేది? ఓనర్ ఇక్కడ, యాంకర్ అక్కడ. మేము ఒప్పుకుంటే సరిపోతుంది. మీ టాలెంట్స్ ఏదో చూపెట్టండి. మాకు మీ టాలెంట్ కూడా కావాలి సీరియస్ గా.
Let's begin Sridevi Drama Company New Year 2025 special episode. So ma'am, sold, unsold, both parties ఇక్కడే ఉన్నారు. మరి ఏం చేద్దాం? ఈ న్యూ బ్యాచ్ ని ఎందుకు పిలిచాము, వీళ్ళకి ఏం చూపించడానికి పిలిచాము అన్నది చూపించాలి కదా. అక్కడ ఉన్న ఒక నలుగురు వచ్చి ఇప్పుడు డాన్స్ చేస్తారు. డాన్స్ లో ఎర్రగా తీస్తారనమాట. ఎలా చెయ్యాలో వీళ్ళకి చూపిస్తారు. సో వాళ్ళని పిలిచేయండి. సో చూసి నేర్చుకోండి, ఓకేనా? సో లెట్స్ వెల్కమ్ our four dhamakas. అటు గన్స్ ఇటు గర్ల్స్ మన కింగ్డమ్ దమ్ మనదే వైలెన్స్ రొమాన్స్ 2 in 1 ఫన్ మనదే హైఫై గాలో తేలే సమ్ముందే వైఫై లో ప్రాణం తీసే దమ్ముందే సూర్యులా డే టైం డ్యూటీ షూట్ అవుటే చంద్రులా నైట్ టైం పక్కా చిల్ 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 అవుటే లూసమ్మాయి నీ పిచ్చకి లూసైపోయినే లూసమ్మాయి నీ పిచ్చకి లూసైపోయినే లవ్వే వస్తుందా నాపై నీకు లవ్వే వస్తుందా నాపై నీకు లవ్వే వస్తుందా పొలిపొద్దైనా రోజు నేను నీ గురించే తలచి వస్తుందా కళ్ళు మూసి నిదరే పోదామంటే నా బెడ్డు బ్యాగ్ కిందకి వచ్చి నన్ను లేపనే నీ న్యూసే చెప్పనే లూసమ్మాయి నీ పిచ్చకి లూసైపోయినా లూసమ్మాయి నీ పిచ్చకి లూసైపోయినా రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము
మేడ ఆకాశం రంగు సేరా ఆ సీరా నేనే కట్టి నీ కోసం సుతూ ఉంటే నన్ను చూడాలలేదా రాళ్ళు అమ్మాలలేదా నన్ను చూడాలలేదా వేడి దించాలలేదా రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము కొత్తగా వచ్చామని మా ఎంట్రీ ఫైర్ గా ఉంటుందా? నో, మేము వైల్డ్ ఫైర్. ఇదండి, చూసి నేర్చుకోండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఒక వైల్డ్ ఫైర్ ఎంట్రీ ఇచ్చారా? ఒకే వన్ షాట్ లో ఇన్ని మెడ్లీస్ చూపించారు, చూసారా? ఎన్ని లవ్ ఫెయిల్ సాంగ్లు చేసాం తెలుసా? ఎన్ని రొమాంటిక్ సాంగ్లు చేసాం తెలుసా? మాతో పోల్చుకుంటే ఈ పెద్ద లెక్క అండి. అందుకే ఫెయిల్ అయ్యారు, లవ్ ఫెయిల్ చేసారు కాబట్టి. ఏమైందన్నా? ఆదర్శ్ బ్రదర్ ఎప్పుడు డాన్స్ చేసినా డాన్స్ తో పాటు తన బాడీ కూడా చూపించాలనుకుంటాడు. కనీసం మిమ్మల్ని ఎవరు అడిగారు? వాళ్ళని పొగుడుతున్నావంటే నువ్వు మనల్ని కదా పొగడాలి. అవునరా, బాగుంటే బాగుందని చెప్తాం, బాగలేనివి కూడా ఉంటాయి కదా, వాటి గురించి చెప్తాం. చెప్పు మరి అవి కూడా. రాఖీ గాడు మాత్రం డి షోకు ముందు వాడి డాన్స్ చాలా మామూలుగా ఉండేది, డి షో తర్వాత ఇంకా మామూలుగానే ఉంది. ఇంకా బోలే అన్న ఒక ఇద్దరు చేత గెటప్ వేయించి మరి మొత్తం పర్ఫార్మెన్స్ ఆయనే చేశాడు, వాళ్ళు ఎందుకు పెట్టాడో తెలియలేదు. లక్ష్మణ్ గారి డాన్స్ మాత్రం ప్రసాద్ ఐమాక్స్ ముందు నేను చాలా. సరే బ్రో, డాన్స్ స్టైల్ మీకు నచ్చింది ఓకే, కానీ బ్రోది ఒరిజినల్ స్టైల్ ప్రాసలు, మరి ఆయన స్టైల్ ఒక ప్రాస మీ దగ్గర నుంచి. వీళ్ళకి ఇవ్వకండి ఛాన్స్, బాలేదు వీళ్ళ డాన్స్. అది మీరు చెప్పారు, ఇప్పుడు మీరు చెప్పాలి. నేను వచ్చినప్పుడే చెప్పా, ఇందాకే చేయించా చికెన్ ముక్క, ఎందుకు వీళ్ళు ఎపిసోడ్ కి బొక్క. రాత్రి అయితే కొరుకుతా, మాతో పెట్టుకుంటే నరుకుతా. బ్రో, ఆడవాళ్ళని అంటారు ఆడి సగం కాలిపోయిన మనిషి, ఎక్కడైనా పెట్టుకో మనిషి. నీ పక్కనున్నాడు బోలే, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాలే. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది మా కొత్త ఆర్టిస్టులు, మా న్యూ బీస్ వైల్డ్ ఫైర్ పర్ఫార్మెన్స్? ఆదర్శ్ గారు బ్యూటిఫుల్ గా ఒక హీరో మెటీరియల్ కింద మీరు డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ రాఖీ, మీ ఒక్కొక్క మూమెంట్ తుపాకీలా పేలింది. సూపర్, నిజంగానే చాలా చాలా బాగా చేశారు డాన్స్. అండ్ లక్ష్మణ్ బ్రో స్టైల్ అయితే మాత్రం సూపర్. అండ్ బోలే షావ్లా గారు, మీరు బోలే షావ్లా కాదు భలే షావ్లా. యువర్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అండి, సూపర్ ఎంటర్టైనర్ మీరు. అండ్ వెర్ ఇస్ ద కొరియోగ్రాఫర్ అండ్ ద డాన్సర్స్? మా కుమార్ మాస్టర్ అంటే కామెడీ పీస్ అనుకున్నారా? మాస్టర్ పీస్. చాలా బాగా అనిపించింది కుమార్ మాస్టర్, చాలా రోజుల తర్వాత మళ్ళీ శ్రీదేవి కోసం డాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు. వెల్ డన్, వెల్ డన్ మాస్టర్ అండ్ డాన్సర్స్, కుడోస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. అయితే ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనే డిస్కషన్ జరుగుతుంది. ఇటువైపు వచ్చి మా పాతోళ్ళు మేమే గొప్ప అని అంటున్నాము, కొత్త వాళ్ళు వచ్చి పాతోళ్ళు ఇంకెందుకయ్యా మేము వచ్చేసామని అంటున్నారు. సో యాజ్ ప్లాన్డ్ మా జడ్జి గారు ఆప్షన్ ప్లాన్ చేశారు కాబట్టి ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉందో, ఎవరిలో ఎలాంటి గొప్పతనం ఉందో ఈ ఆప్షన్ ద్వారా తెలుసుకుందాం. అది గారు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి అండ్ మా పాతోళ్ళు లీడర్ మీరు కాబట్టి రండి. సపోర్ట్ చేస్తారు రష్మి, నాకు కూడా కావాలండి మీ హెల్ప్. సరే, సో ఈ ఆప్షన్ ఎలా కానిద్దాము? ఫస్ట్ మా పాత వాళ్ళందరూ రండి, మాట కూర్చోండి. ఆల్ రైట్, సో ఆప్షన్ కి వచ్చిన కొత్త వాళ్ళు కూడా వచ్చి ప్లీజ్ కూర్చోండి. మరి ఇటువైపు మీరు టీమ్ లీడర్, ఇటువైపు వచ్చి మీరు టీమ్ లీడర్. సో చెప్పండి ఈ ఆప్షన్ ని ముందుకు ఎలా తీసుకొని వెళ్దాం? మనం దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తాం. అది అన్సోల్డ్. అంటే ఇట్లాంటివి ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి వాడామండి. వాడారు కదా, ఎప్పుడు వాడినా కూడా కొత్త వింతే, పాత రోతే.
రష్మి మ్యామ్, ఇలాంటివి చిన్నది కాదు. మనకు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంటర్టైన్ చేయడానికి ఏమేం సెగ్మెంట్స్ కావాలి? ఇన్ జనరల్ గా మనం సింగింగ్, డాన్సింగ్, బ్రెత్లెస్ గా డైలాగ్ చెప్పడం, టంగ్ ట్విస్టర్స్, లెంగ్తీ లిరికల్ డైలాగ్స్, ఇలాంటి కొత్తగా టాలెంట్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు బయట పెడతారు. వాళ్ళు బయటపెట్టిన టాలెంట్ కంటే కూడా గొప్పగా వీళ్ళు బయట పెడితే అప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు? ఫస్ట్ మా సైడ్ నుంచి మిమిక్రీ చేయడానికి భాస్కర్ వస్తున్నాడు. వాళ్ళ సైడ్ నుంచి మిమిక్రీ ఎవరు వస్తున్నారు? రమ్మను. రాకీ వస్తున్నారు, రండి. సో ద ఆక్షన్ బిగిన్స్ నౌ. అన్న ఫస్ట్ నువ్వు ఒక వాయిస్ చేయి, దాన్ని వాడు చేస్తాడో లేదో చూద్దాం. వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి ఎందరో కన్నతల్లులు కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధాంతరంగా చనిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు? నీకు దమ్ముంటే జగ్గయ్య వాయిస్ చేయి. చిరంజీవి వాయిస్ పూర్తిగా చెప్పనే. ఓకే, ఒకసారి మళ్ళీ చేయి. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. ఫ్లో మొత్తం జరగొట్టావయ్యా. అరే చిరంజీవి గారు వాయిస్ తర్వాత ముందు నీ వాయిస్ చేయరు ఒకసారి. హలో, అందరూ బాగున్నారా? మిమిక్రీ కాకుండా డాన్స్ పెట్టండి. ఎందుకంటే అతను సవాల్ చేసినట్టు ఉంటది, మా వాడి సవాల్ ముందు ఎగిరినట్టు ఉంటది. సో రాకీ డాన్స్ చేస్తారు, దానికి భాస్కర్ గారు డాన్స్ చేసి నిరూపించుకోవాలి. ఆయన చేస్తే రాకీ, ఈయన చేస్తే మీరుండండి కాకి. చలో మ్యూజిక్. మనం తగ్గేదేలే అనేలా ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే అన్సోల్డ్ అవ్వకూడదు, మనం సోల్డ్ అవ్వాలి, వాళ్ళు అన్సోల్డ్ అవ్వాలి. ఏ రేంజ్ లో డాన్స్ చేస్తా నీకు తెలుసు. ఆడ ఏ డాన్స్ అయినా నీకు వచ్చిన డాన్స్ నువ్వే. ఫ్లోర్ మూవ్మెంట్ వేయాలి. మేము సోల్డ్. నువ్వు ఫ్లోర్ ఏదైనా క్లీన్ చేస్తే ఇక్కడ వెళ్ళు ఆర్ట్ వాళ్ళందరూ క్లీన్ చేస్తారు. ఉండగా మేము ఎందుకు క్లీన్ చేస్తాం? ఆల్ రైట్, మరి సోల్డ్ అన్సోల్డ్ అనేది మా భాస్కర్ గారు కాదు, మా ఇంద్రజ గారు డిసైడ్ చేస్తారు. మ్యామ్, సోల్డ్ ఆర్ అన్సోల్డ్? 1-on-1 అని చూసినప్పుడు వీళ్ళిద్దరిలో ఇప్పుడు సోల్డ్ అయ్యింది రాకీ. సో రష్మి, నెక్స్ట్ మనం ఒక లెంగ్తీ డైలాగ్ ఇచ్చి, అంటే ఒక బ్రెత్లెస్ డైలాగ్ ఇచ్చి అది ఎవరైతే కరెక్ట్ గా చెప్తారని చూద్దాము. ఆది గారి టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఇమానిల్ గారు. ఆల్ రైట్, అండ్ బోలా గారు మీ వైపు నుంచి మీరా? ఆల్ రైట్, దిస్ ఇస్ గోయింగ్ టు బి an awesome competition. మీతోనే స్టార్ట్ చేద్దాం సార్. అరే ఏం వాయిస్తున్నావయ్యా? నిన్ను కుక్కును కుట్టినట్టుగా కొడదామని వచ్చానా? నీలో ఉన్న కళాకారుడికి దాసం అయ్యాను. భాష అంటే పెద్ద రౌడీ నా కొడుకుని ఊరు జనంత అనుకుంటుంటే ఇంత పెద్ద మీసాలు, గుబురు గడ్డం, మెల్లో తాయెత్తు, చేతికి రాగడియం, కింద పైన ఒత్తులతో నోటికి పెగ్గా అందించిన ఆడాళ్ళు. అబ్బో భలే సెటప్లో ఉంటావు అనుకుంటే నువ్వేంట్రా నెమ్మదిలో వాయించుకుంటూ సింగిల్ గా కూర్చున్నావు. అవును, నీ దగ్గర స్పూన్ల చంచాలా? అదేనో స్మాల్ నోటీస్ ఎక్కడ వసూళ్ళకు పంపావా? నాకు తెలియక అడుగుతాను, జనాల దగ్గర డబ్బులు ఎందుకు బేగుంజుతావు? నీ అబ్బగాడు సొమ్మ. నువ్వేమైనా అండర్ గ్రౌండ్ కింగ్ అనుకున్నావా, డాన్ అనుకున్నావరా? నేను పాత శివాజీలో ఉంటూ చింపు దెబ్బ, చెయ్యి దెబ్బ, కాళ్ళు దెబ్బ, కర్ర దెబ్బ, ఇలా దెబ్బ మీద దెబ్బతో నీ ముఖం మంగళగిరి స్వప్నాలు చూసినవాణి రాహు. ఇప్పుడు కాంపిటీషన్ కి ఇమానువేల్ గారు మీరు స్టార్ట్ చేయొచ్చు. అప్పలనాయుడు ఆడు పోయాడు, ఆడు ప్లేస్ లోకి నువ్వు వస్తావా? నీకేం కావాలో చెప్పు. ఏం కావాలి? ఒక్క అడుగు. ఒక్క అడుగు. ఇది నా ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇన్నాళ్ళు ఇక్కడే కామెడీకి వచ్చాం, సాంగ్లకి వచ్చాం, డాన్సులకి వచ్చాం. మా కడుపు మండింది. ఇక్కడ నుంచి కొత్త వాళ్ళంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే పోర్టు కోసం ఏమని చెప్పినా పొట్టకు బలవుతాయి. కేరళలో తెలటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. వాడిపోతే వీడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా శ్రీదేవి డ్రామా కోసం ఎగబడితే ఇందిరా. So ma'am, who is sold, who is unsold? So sold is Bole Shevla garu. So ఇంద్రజ గారు నెక్స్ట్ ఏ కేటగిరీలో ఎవరెవరు పర్ఫామ్ చేయడానికి రాబోతున్నారు? నెక్స్ట్
లిరికల్ డాన్స్ చేయబోతున్నారు. ఆది గారు టీం నుంచి నరేష్ గారు, అండ్ ఇక్కడ బోలీ షావ్లా గారి టీం నుంచి మహేష్ విట్ట గారు. సో లిరికల్ డాన్స్ లో పర్ఫార్మ్ చేయడానికి ఫస్ట్ మా నరేష్ గారు రెడీగా ఉన్నారు. నరేష్ కుమ్మే. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది, అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువాగూడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. ఓకే, అదంతా ఓకే గానీ మహారాణినప్పుడు ఇదేంటి? మహేష్ గారు ఇప్పుడు మీ టర్న్. 3, 2, 1 గో. సూపర్ సూపర్ సూపర్. కానీ అసలైన సూపరా కాదా అనే విషయం ఇప్పుడు మా ఓనర్ గారు చెప్తారు. ఇంద్రజ మ్యామ్. లిరికల్ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు అయితే నరేష్ ఈ సెగ్మెంట్ లో విన్ అవుతున్నారు. హలో, అటు 2 ఇటు 1. ఎప్పుడు వాడిని టీజ్ చేస్తూ ఉంటారు. వాడు వల్లే బోని జరిగింది, వాడు వల్లే. వాడి బాధ కూడా అదే, నా మీద జాలితో నాకు విన్నింగ్ ఇస్తున్నారు. అబ్బా వీళ్ళు నాకు అది నచ్చలేదు. ఎవరన్నారే? ఇంద్రజ గారు నెక్స్ట్ కేటగిరీ ఏంటి? నవరసాలు పలికించాలి. అయ్యా, ఎవరు పలికిస్తారో ఏంటో. సో ఆది గారి టీం నుంచి భావన గారు, అండ్ బోలీ షెవ్లా గారి టీం నుంచి ఆదర్శ్ గారు. ఓ సూపర్ కాంపిటీషన్ జరగబోతుంది. రండి రండి రండి. లెట్స్ స్టార్ట్. హాస్యం, భయం, అసహ్యం, ఆశ్చర్యం, ఇప్పుడు రౌద్రం, కరుణ, కానీ ఏ మాటకి ఆ మాట. అసలు నవరసాలు ఏదో ఎంటర్టైనింగ్ గా పలుకుతారు అని అనుకున్నాం, కానీ వాట్ ఇంటెన్సిటీ మ్యాన్, వాట్ ఇంటెన్సిటీ. భావాలు, ఎక్స్ప్రెషన్స్ అనేది ఫేస్ లో పలికించడం అనేది ఇస్ నాట్ ఈజీ అట్ ఆల్. ఎన్ని సంవత్సరాలు యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకొని ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ బయటకు వస్తాయి. సో వెల్ డన్ గైస్. So over to you Indrija garu, who is the winner? ఓవరాల్ గా అన్ని రసాలు కలిపి చూసినప్పుడు ఇద్దరు ఈక్వల్ గానే పర్ఫామ్ చేశారు. కానీ ఆ చివరిగా బాధ అనే రసం వచ్చినప్పుడు ఒక మగాడ అయ్యుండి కూడా ఇంత బాధని పలికించగలరా, ఇంత మనందరి కళ్ళలో ఒక క్షణం నీళ్లు తిరిగింది. అలాంటి ఒక మంచి మొమెంట్ ఇచ్చినందుకు ఆదర్శ్ ఇస్ ద విన్నర్.
సో ఈ రోజు ఆర్టిస్ట్ గా ఉండటానికి మెయిన్ రీజన్ భావన గారు. ఇప్పుడు మీరు ఇది చెప్పాక నాకేమనిపిస్తుందంటే మీరు గెలవాలని మేమే కాదు ఆవిడ కూడా కోరుకున్నట్టుంది. రష్మి గారు, సారీ ఫర్ ఇంటరప్షన్. గురువుని మించిన శిష్యులాగా ఆయన ఎంత ఎదిగాడో నా శిష్యుడు కూడా నా గురించి 2 మాటలు. యాక్చువల్లీ అన్న యాక్టింగ్ చూసిన తర్వాతనే నాకు తెలిసింది అలా చేయకూడదు. ఇలా చేస్తే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండవని. సో నాకు నేనుగా ఓన్ గా కొద్దిగా డెవలప్ చేసుకొని నేర్చుకున్నా. ఓకేనా? ఇమాన్యుయల్ గారు, మీకు ఈ జడ్జ్మెంట్ అన్ఫేర్ అనిపిస్తుంది కాబట్టి ఈ నవరసాలే ఇప్పుడు మీరు అండ్ ఆది గారు పలుకుతారు. దిస్ ఇస్ ద ఫేర్, అబ్సల్యూట్లీ ఫేర్. నేను ఇమానియల్ గారు, మధ్యలో నైనా ఉంటది. ఏ ఫస్ట్ శృంగారంతో స్టార్ట్ చేస్తాడు ఈయన. రెడీ మ్యూజిక్. హాస్యం, భయం, అసహ్యం, ఆశ్చర్యం, ఇప్పుడు రౌద్రం, కరుణ, ఇంద్రజ గారు ఎలా అనిపించింది? ఈ యాక్ట్ కి సంబంధించినంత వరకు అయితే వీళ్ళ ఇద్దరి బీభత్సాన్ని తట్టుకుంది కాబట్టి నైనా శెట్టి ఇస్ ద విన్నర్. సో ఆది గారు ఇమాన్యుయల్ అన్సోల్డ్, నైనా శెట్టి సోల్డ్. అరే సూపర్. సో ఇంద్రజ మ్యామ్, నెక్స్ట్ కేటగిరీ ఏంటి? నెక్స్ట్ రాబోతుంది చాలా ఇంట్రెస్టింగ్ కేటగిరీ, టంగ్ ట్విస్టర్. అది చేయడానికి ఇటుపక్క రాఘవ గారు రాబోతున్నారు, అటు బోలే శ్యావ్లా గారి టీం నుంచి నీరజ గారు రాబోతున్నారు. రండి నీరజ గారు. రాఘవ్ గారు ఫస్ట్ మీరే. పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి, పిల్ల నోట్లో పల్లి. సో రాఘవ్ గారు ఈ టంగ్ ట్విస్టర్ ఒక 10 టైమ్స్ నాన్ స్టాప్ గా చెప్పాలి. ఓకేనా? రెడీ 3, 2, 1 గో. పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో బల్లి, 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 పిల్ల నోట్లో బల్లి, పిల్లి నోట్లో. సో నీరజ గారు రెడీ. పిల్లి నోట్ల బల్లి, పిల్ల నోట్ల పల్లి, 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 పిల్లి నోట్ల బల్లి, పిల్ల నోట్ల పల్లి. ఇంకొక టంగ్ ట్విస్టర్ మీకు ఎల్ఈడి మీద కనబడుతుంది, ఇద్దరు చూడండి. ఓకే మేడం. ఇద్దరులో ఎవరు బాగా చెప్తే ఇంకా ఫైనల్ రిజల్ట్ అక్కడ వస్తుంది. ఓకే మేడం. వాళ్ళు రాసిందే చదవండి. అత్త ఇంట్లో అద్దే అల్లుడు, అద్దే ఇంట్లో అత్త అల్లుడు. నీరజ గారు మీ వైపు నుంచి స్టార్ట్ చేద్దాం. రెడీ. అత్త ఇంట్లో అద్దెల్లుడు, అద్దె ఇంట్లో అత్తల్లుడు, 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 అత్త ఇంట్లో అద్దెల్లుడు, అద్దె ఇంట్లో అత్తల్లుడు. ఓకే నీరజ గారు. ఓకే. అత్తింట్లో అద్దెల్లుడు, అద్దింట్లో అత్తెల్లుడు, అద్దింట్లో అత్తెల్లుడు, అద్దింట్లో అత్తెల్లుడు, అత్తింట్లో అద్దెల్లుడు, అద్దింట్లో అత్తెల్లుడు, అద్దింట్లో. ఇది రాంగ్. పోయింది. ఫస్ట్ టంగ్ ట్విస్టర్ ఎలాగో ఇద్దరు బానే చెప్పారు, బట్ సెకండ్ లో నీరజ గారు యు ఆర్ సోల్డ్ అండ్ విన్నర్. ఎంతమంది సోల్డ్? బ్యూటిఫుల్. అని ఇటు అక్కడే. ఈ సెగ్మెంట్ మ్యామ్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు.
నూతన సంవత్సరం 2025 సందర్భంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్ లో ఒక మంచి మెలోడియస్ సింగింగ్ సెగ్మెంట్ మీకోసం. వినండి ఉత్సాహంగా, ఉల్లాసంగా. సుప్రభాతమేనా నాటలాడే చూపులన్నీ మౌన రాగమేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా 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 నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా మేఘమల్లి సాగి వచ్చి దాహమేదో పెంచుతావు నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావో కలనేనా కన్నీరేనా తేనెటీగలాగా కొట్టి తీపి మంట రేపుతావు పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు నేనేనా నీ రూపేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా 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 నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా హే పిల్లగాడా ఎందిరో పిల్లగాడా నా గుండె కాడాలల్లి హే మొనగాడా సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి గిరగిర గిరేనా బిరబిర సురులై తిరిగేనా నిలవద నువ్వేం చేస్తున్నా దొరకను అందానికైనా హే పిల్లగాడా ఎందిరో పిల్లగాడా నా గుండె కాడాలొల్లి హే మొనగాడా సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఆటో అప్పారావు పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఆటో అప్పారావు పిప్పి నొక్కిస్తాడు స్కూటర్ సుబ్బారావు సిపాడు బరిగోలంతా నాయనకే పడతారు ఎంది టెన్షన్ ఎమ్మ టెన్షన్ హే మారుతిలో డ్రైవింగ్ నేర్పిస్తానని సైదులు ఏకంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని అప్పులు దొరికిందే సొన్నంతా తెగ టెన్షన్ పడతారందరూ తింగ తింగ తింగరోలా టెన్షన్ దొంగ దొంగ సచ్చిపోలా టెన్షన్ పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఆటో అప్పారావు
టెన్షన్ హే హే షేర్ ఆటో ఎక్కాలంటే ప్యాసింజర్ల టెన్షన్ సినిమాకి వెళ్దామంటే సిల్లరగాళ్ళ టెన్షన్ పిల్ల పిల్ల దడ పిల్ల ఏందే నీకు టెన్షన్ ఎడపెడా దడబిడ ఏం జరుగుతుంది నీ టెన్షన్ నచ్చిందే పిల్లని నిలబెత్తారని టెన్షన్ నలుసంతా నడుముని గిల్లెత్తారని టెన్షన్ కొచ్చాగేవామో మొదలైనది టెన్షన్ తింగ 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 రోల్ల టెన్షన్ దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షన్ స్కూటర్ సుబ్బారావు చిప్పాడు కొడుకోలంతా నా వెనకే పడతారు Welcome Vagdevi, welcome to Sridevi Drama Company 2025 New Year Special. ఇంత చిన్న పిట్టలా ఉన్నారు మీరు. You're looking so cute and that really suits you. అసలు మీ వాయిస్ కి మీ పర్సనాలిటీకి ఏ మాత్రం సంబంధం లేదు నిజంగా. So what do you do? I'm working as a software engineer and singing is my passion. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ మ్యూజికల్ పర్ఫార్మెన్స్? వాగ్దేవి గారు, యువర్ వాయిస్ ఇస్ సో ప్యూర్ అండ్ సెరీన్. అంటే చలేరు పారుతున్నప్పుడు ఒక చల్లతనం ఉంటుంది చూడండి, చాలా స్మూత్ గా నైస్ గా సూదింగ్ అన్నమాట. వినడానికి అంత కూల్ గా ఉంది, ఒక కూల్ బ్రీజ్ లా అనిపించింది. ఒక్కసారిగా లాస్ట్ సాంగ్ ఆటో పరా వచ్చేటప్పటికి అంత ఒదిగి పాడిన అమ్మాయి ఎంత ఓపెన్ గా పాడుతుంది అన్నట్టు అనిపించింది. సో చాలా చాలా బాగా అనిపించింది. వెరీ నైస్ అండ్ లాంగ్ వే టు గో. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి ఇటువైపు అటువైపు వాగ్దేవి గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బోలే గారు, ఈ చల్లని ఏసీలో బాగా పాడావు. పాత వాళ్ళలా కాకుండా కొత్త వాళ్ళలా బాగా పాడావు. మరి ఇటువైపు ఎంతమంది ఫ్యాన్స్ ఇక్కడ? వాగ్దేవి, ముందుగా నీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆది గారు మీకెలా తెలుసు? నాకు వాగ్దేవి ముందు నుంచే పరిచయం. తన సాంగ్స్ నేను ఎప్పుడూ వింటూ ఉంటాను. ఈ రోజు వాగ్దేవి వాయిస్ మాత్రం మేమందరం సూపర్ గా ఎంజాయ్ చేసాం. వాయిస్ మామూలుగా లేదు, చాలా క్యూట్ గా ఉంది. ఆ అమ్మాయి ఎంత బాగుందో ఆ అమ్మాయి వాయిస్ అంత బాగుంది. వయసు గురించి మాట్లాడే ఆది అన్న వాయిస్ గురించి మాట్లాడగానే మస్తు అనిపిస్తుంది. మ్యూజికల్ సెగ్మెంట్ కాబట్టి బోలే గారు మా ఆది గారికి సరిగమ పదనిస నేర్పిస్తారు. మాయమాళవ గౌళ రాగం. మాయమాళవ గౌర రాగం. ఇవాళ ఇది నేర్చుకో, సంగీతం ఇంకో రోజు నేర్పుతా. ఇది రాగం పేరు. ఇంకో రోజు అంటే నువ్వు నేర్చుకుని వస్తావు అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ వాగ్దేవి గారు. అలాగే మీ సాఫ్ట్వేర్ లైఫ్ అండ్ మీ ప్యాషన్ ని పర్స్యూ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. అండ్ హోపింగ్ టు సీ యూ వెరీ వెరీ సూన్ అగైన్ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు ఇంకో గేమ్, మంచి గేమ్ ప్లాన్ చేస్తా. అండ్ ఈ గేమ్ స్పెషల్లీ అబ్బాయిలకి సంబంధించిన గేమ్ కాబట్టి ఆది గారు, కెన్ ఐ గెట్ సమ్ హెల్ప్ ఫ్రమ్ యూ ప్లీజ్? yes. బలూన్స్ చూస్తున్నారు, బలూన్స్ పక్కన క్యాష్ చూస్తున్నారు. నేను ఒకటి చెప్తా, ఇక్కడ దాకా వస్తే మనకు వచ్చేది 600. ఒకవేళ ఏదైనా తేడా కొడితే హాస్పిటల్లో 60,000 అయింది. తేడా కొట్టుకుంటూ చూసుకోండి. అయితే తేడా ఎవరికైతే కొట్టదనుకుంటారో వాళ్ళే వస్తారు. ఏముంది అందులో? మీ డెమో చేయరా ఏంటి? నా డెమో ఎంతవరకే. సరే, సో మొత్తానికి ఏంటి, సింగిల్ లెగ్ తో బలూన్ బ్లాస్ట్ చేస్తూ వెళ్ళాలి అంతే. ఎవరు ఎంత బ్లాస్ట్ చేస్తే దాని పక్కన ఉన్న క్యాష్ ప్రైజ్ వాళ్ళది. అసలు మీకు బెలూన్ మళ్ళీ తన్నే ఛాన్స్ రాకుండా అన్ని తన్నుకుంటూ వెళ్ళడానికి మా సైడ్ నుంచి రాఘవ గారు వస్తున్నారు. రాఘవ్ గారు, ఇది ఒక డెమో లెక్క కూడా, అట్ ద సేమ్ టైం గేమ్ కూడా. అయితే మళ్ళీ నాకు ఇంకో ఛాన్స్ వస్తుంది. లేదు, బతుకుంటే ఇంకో ఛాన్స్ వస్తుంది. రాఘవ్ గారు ఎలాంటి సపోర్ట్ తీసుకోకుండా ఓన్లీ ఆ చెప్పులతో మాత్రమే బలూన్స్ పగలగొట్టాలి. ఓకే, బలూన్స్ పగలగొట్టు, క్యాష్ దున్ను. ఓకేనా? రాఘవ గారు, నాకెందుకో మీరు పై వరకు వెళ్తారనిపిస్తుంది. అవును, పైకి వెళ్ళిపోతారు. క్యాష్ తో నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీయా? 3, 2, 1 గో. మీరు వైట్ వరకు వెళ్ళాలి. పిల్లాన్ని చంపేస్తారా? వెల్ ట్రై రాఘవ గారు, మీరు గెలుచుకున్నారు 1500. ఇక ఫ్యామిలీ ప్లానింగ్. ఓకే, ఈ సైడ్ నుంచి ఆదర్శ్. ఆదర్శ్ గారు రండి.
ఓకే 3, 2, 1 గో. Come on, Adarsh. Hey, almost. Last and final, come on, Adarsh. Congratulations. మీరు ఇప్పటిదాకా ఈ గేమ్ కింద నుంచి పగలగొట్టుకుంటూ వచ్చే వాళ్ళని చూసారు, పైన నుంచి స్టార్ట్ చేస్తారు ఎమానియల్ గారు. అరే నువ్వేం పర్లేదు, నువ్వు అవి పాల్గొడతా ఉండు. రే నీ టార్గెట్ ఎంత వరకు చెప్పు. మ్యాక్స్ పింక్ కొట్టేస్తా. ఓకే రెడీ 3, 2, 1 గో. కరెక్ట్ గా ఏ మసల్ పట్టింది అది. అరే నువ్వు ఆదర్శ దాకా వచ్చావు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. సరే ఇమ్ము సపోర్ట్ తీసుకోండి. నువ్వు అక్కడ దాకా వెళ్ళగానే 2 కాళ్ళు పైకి ఏదో ఒకటి తగులుద్ది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? This third chance, last chance Immu. Go. Immu go. తగిలిందా? ఏం కాల, చెప్పులో ఉన్న మేకు చెవులోకి వచ్చింది. వెల్ ట్రైడ్ ఇమ్ము గారు, వెల్ ట్రైడ్. నిజంగా చాలా బాగా ట్రై చేశారు. కానీ మొత్తానికి 1500 రూపీస్ సంపాదించుకున్నారు. మహేష్ గారు రండి అండ్ ఇమ్ము గారు 1500. సో మహేష్ గారు గేమ్ స్టార్ట్ చేసే ముందు ఎక్కడి దాకా వెళ్ళగలుగుతారు? ఇక్కడ దాకా అయితే హ్యాపీగా వెళ్ళిపోతారు. ఓకే, ఇంకా దాని తర్వాత దేవుడి దయ. నాకు ఎందుకు అక్కడికి కూడా దేవుడి దయ అనిపిస్తుంది. ఓకే డన్. ఈజీ అబ్బా, నువ్వు పైకి వెళ్తావు. ఏ సూపర్ మహేష్ గారు, కమ్ ఆన్. కొంచెం అబ్బా. అంటే ఇట్ ఇస్ పాసిబుల్ అని ఆదర్శ్ చూపించారు కాబట్టి. ఆల్మోస్ట్ యు ఆర్ నియర్. మహేష్ గారు ఇప్పుడు లాస్ట్ బెలూన్ కాబట్టి మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. నువ్వు సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ నీకు ఏమన్నా అయితే ఎవ్వరు సపోర్ట్ చేయరు మళ్ళీ. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే. అంటే ఇప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి కదా, బట్ మీరిచ్చే అమౌంట్ కి ఆరెంజ్ పండు కూడా రాదు. ఇప్పుడు మీ వైపు నుంచి రావాలి. ఎవరు వస్తారు? భాస్కర్. అయిపోయింది బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజు అంతా. అమ్మో ఆయనకున్న లక్క ఎవరికి లేదులే, 4 ఉన్నాయి లక్క ఆయనకి. ఆ 4 ఇంక ఈ రోజు ఉండవు. సరే ఎంత దాకా వెళ్తారు అనుకుంటున్నారు? హాస్పిటల్ దాకా. అన్నా నువ్వు కానీ 1, 2, 3. అన్నా ట్రై చేయండి భాస్కర్ గారు. ఆ బ్లూ దా ట్రై చేయనా, మొత్తం కలిపి ఒక 5000 ఈవెంట్ డబ్బులు వచ్చేస్తాయి. అదర్ చెప్పు తీసే. చెప్పుది అన్న గ్రిప్ ఉంటది. మనకి ఏ ఈవెంట్కి వెళ్ళినా చెప్పులు పడతానే ఉంటాయి. ఈ చెప్పులే ఉంది. కొంచెం సపోర్ట్ తీసుకొచ్చా మేడం నా వెయిట్ కి. ప్లీజ్ తీసుకోండి. జీన్స్ ప్యాంట్ పీలికలుగా ఊడు అటు ఒకటి ఇటు ఒకటి పడాలి. రా వెళ్ళు. సరే ఇప్పుడు ఏంటి, ఇన్నా అవుటా? ఒక నిమిషం ఉరుక్కుంట్రా.
ఉరుకు ఉరుకు అని ఇరుకు 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 ఉరుకు ఎగురు ఎగురు. మేడం ఇక్కడ ట్రై చేశాను. లేదు కరెక్ట్. అది ఇది కొడితే 10,000 రూపాయలు నేనే ఇస్తానని ప్రకటిస్తున్నాను. నేను 20,000 ఇస్తా. నన్న ఈ గేమ్లు ఇన్వాల్వ్ చేయొద్దు. కొత్త బ్యాచ్ నుంచి ఎవరు రాబోతున్నారు? కమాన్ బ్రో. ఎక్కడ దాకా వెళ్తారు? ఐమాక్స్ ఐమాక్స్. ఓకే 3 2 1 గో. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళంతే. పెట్టిన పటాకే డబుల్ దిమాకే బడే బడు కో హిలాతే సోచో రే. నా మాటిను, ఇది కొట్టి అటు నుంచి ఇటు వచ్చేయరా, అటు నుంచి ఇటు వచ్చేయరా. కమాన్ కమాన్. బ్రో నాకు అవసరం లేదు సెలూను, మా వాడు పగలగొట్టాడు బెలూను. బెలూన్ కేసారు కమ్ము. థ్యాంక్ యూ సో మచ్ రా ఇమ్ము. టోటల్ అమౌంట్ 5,000 రూపీస్. చెప్పు, పగలగొట్టావులే నా బొందా, నీకు వచ్చింది 100. రష్మి గారు ఒక పని చేద్దాం. ఆది గారు బోలే శ్యావ్ల గారు ఇద్దరు వచ్చి నిలబడని, ఒక బలూన్ ఈయన ఒక బలూన్ ఆయన, అలా కొట్టుకుంటూ వెళ్ళాలి. చూద్దాం. అయితే రెండో దగ్గర ఆట ఆగిపోద్ది. ఓకే ఓకే అన్న జాగ్రత్త నువ్వు. ఇదిగో అలాంటి చూస్తావా? మాన్సింగ్ శత్రువంశం 100 బెలూన్లు కొట్టి కానీ చావని వీర వంశం. అవన్నీ ఉట్టి బుర్ర కథలని ఇప్పుడే వినిపిస్తాం. బుర్ర కథ కాదు, పడితే బుర్ర పగులుద్ది. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి సపోర్ట్కి వెళ్ళిపోతాం. నాకు బేసిక్ గా ఇక్కడ వరకు సపోర్ట్ అవసరంలా, కానీ వేసుకున్న ప్యాంట్ కి ఇక్కడ నుంచి సపోర్ట్కి వెళ్ళిపోవాలి. నీకు షార్ట్ ఇచ్చినా నువ్వు ఎక్కడ దాకా వెళ్ళలేవు కానీ. అదిగో చూసారుగా. సరే అయితే ప్యాంట్ ఇప్పేయండి. సపోర్ట్ తీసుకొని కొడతారేమో చూద్దాం. చిన్న మోకాలు తగిలినరా. అరే చూడు, నీ వల్ల కాదా అన్న? ఏదో ఇరిగిందిరా, ఏదో ఇరిగిందిరా. బోలే శ్యావ్లే గారు ట్రై చేయండి. బోలే అన్న కొడతాడు, దాని తర్వాత 2 ఆదను కొడతాడు. ఆ 2 బెలూన్స్ నరేష్ గారు రెడీగా ఉన్నాడు సపోర్ట్ తో. ఓకే, ఎవరు మీ సపోర్ట్ తోనా? ఎవరొకరు సపోర్ట్ తో. మీరు ఆది గారు ఈ డబ్బులు ఈక్వల్ గా పంచుకోవచ్చు. నీకు నాకు నీకు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది సరదా సరదాగా ఆడిన ఈ గేమ్? సరదాగా మాత్రమే లేదు, ఇది నిజంగానే ఫిట్నెస్ కి ఒక పరీక్ష పెట్టినట్టు అనిపించింది. అండ్ సోల్డ్ వాళ్ళైతే నిజంగా ఆదర్శ్ కానివ్వండి, మహేష్, లక్ష్మణ్ అండ్ ఎవ్రీవన్ హెస్ ఎక్సెల్డ్ అన్నమాట. నిజంగా ఆదర్శ్ అండ్ మహేష్ నేను కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉండేది, అండ్ షావ్లీ గారు కూడా చాలా బాగా ట్రై చేశారు. సో సోల్డ్ వాళ్ళు ఈ సెగ్మెంట్ విన్నర్స్.
శ్రీదేవి డ్రామా కంపెనీ 2025 న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్ లో ఒక డాన్సింగ్ సెగ్మెంట్ మీకోసం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి, నా బలం, నా భార్య. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. చామంతి నవ్వే విసిరే మీరు, కసిరేస్తూ ఉన్నా బాగున్నారు. సరదాగా సాగే సమయంలో నా మరిచిపోతే బాధ కబురు, వద్దు అంటూ ఆపేదెవరు. అలుకే నీది యో వెన్న పూస, అలుకే ఆపే మనస. మౌనం తోటి మాట్లాడే భాష అంటే నీకే అలస. ఈ అలలా గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడువే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే. నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి. సరసాలు చాలండి ఓ శ్రీవారు, ఆఖరికి నెక్కేది మీ మగవారు. హాయే పంచే ఈ చల్లగాలి మళ్ళీ మళ్ళీ రాదే. నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే. అదుగు ఆ మాటే అంటోంది పూటే, సంతోషమంటే మనమేనని. ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే మానేయవేంటో కావాలని. నువ్వే ఉంటే చాలే మరిచిపోనా ఓ నామాలే. బాగుంది బాగుంది ఓ శ్రీవారు, గారాబం మెచ్చింది శ్రీమతి గారు. How was your experience dancing with Raghav garu? మసలుడే గాని మహానుభావుడు. It was good. It was good. Ab sachi bolo. It was little difficult. It was little difficult. Kya tha difficult? What was the most difficult part? He was not remembering the steps, so ఏంటండి మీకు స్టెప్స్ గుర్తుండట్లేదంట? అంటే ఒక అందమైన అమ్మాయితో స్టెప్స్ చేస్తున్నప్పుడు అవి గుర్తు రావు కదండి, మర్చిపోతుంటా, అలా మెస్మరైజ్ అయిపోతుంటాం చూస్తే అలాగా అంతే. ఇంద్రజ గారు ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఒక రొమాంటిక్ సాంగ్ లో కూడా ఎటువంటి టచ్ లేకుండా ఎంత బాగా తీసుకురావచ్చు రొమాన్స్ అన్నది ఒక రాఘవ గారికి మాత్రమే సాధ్యం. టచ్ చేయలేదు కదండి అమ్మాయి, అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు. ఆవిడ్ని టచ్ చేయలేదు కానీ మా మనసుల్ని టచ్ చేశారు రాఘవ గారు. ఒక రొమాన్స్ సాంగ్, ఎంత రొమాంటిక్ మూమెంట్స్, కానీ ఎక్కడ కూడా అమ్మాయిని టచ్ చేయకుండా చాలా బ్యూటిఫుల్ గా అది తీసుకెళ్లారు. సో వి మస్ట్ హ్యావ్ టు అప్రిషియేట్ ద కొరియోగ్రాఫర్. వేర్ ఇస్ ద కొరియోగ్రాఫర్? జోడీగా రాఘవ గారికి పెట్టి మ్యాచింగ్ డ్రెస్ ఈడేసుకొచ్చాడు. చాలా సూపర్ గా కొరియోగ్రాఫ్ చేశారు. అందరూ ఎంజాయ్ చేసే విధంగా అనిపించింది. అండ్ రాఘవ గారికి
పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే సాంగ్, అంటే పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే మూమెంట్స్ ఇచ్చారు. అండ్ శౌవరి, యు ఆర్ అవుట్ స్టాండింగ్ మ్యాన్. ఆది గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఒక పెద్ద ఆయన్ని ఇంత ఇబ్బంది పెట్టడం అనేది హలో, మీకన్నా బాగానే చేశారులే. నాకెందుకో ఈ సాంగ్ లో స్టంట్లు పెడితే బాగుండు అనిపించింది. ఆల్రెడీ పెట్టారు ఆయనకి. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎందుకు చేశారు మీరు? మీరు ఇబ్బందిగా ఉందని ఆయన ఎప్పుడు చెప్పారు? ఎక్కడ ఆ అమ్మాయి ఇలా పైకి వాళ్ళినప్పుడు ఎలా ఇలా ఇలా పట్టుకొని ఉన్నాడు. నువ్వు వెనక పడితే నేను వెనక పడతాను, జాగ్రత్తగా రా అమ్మ అన్నట్టు. ఇంకా ఆ చీర కట్టాడు. అసలు ఎక్కడ వెళ్ళిపోతుంది చెయ్యి. ఇక్కడ ఈ వాటర్ ఏంటి బావా? ఇప్పే కదా ఇక్కడికి వచ్చాడా, టెన్షన్ పడ్డాడు. సరసాలు చాలండి ఓసి, అసలు ఎప్పుడు చేశాడు ఇతను? సరసాలు చాలండి ఓ శ్రీవారు, ఆఖరికి నెగ్గేది మీ మగవారు. అసలు నెగ్గుతాడా ఇతను? థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ శర్వరి. థ్యాంక్ యూ జిలాని. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో ఇప్పుడు ఒక గేమ్ ఆడబోతున్నాము. మరి ఆ గేమ్ వచ్చి ఎట్ వన్ టైం ఇద్దరు ఆడతారు. ఎల్ఈడి మీద ఒక పేరు చూపిస్తాము. అది నదికి సంబంధించవచ్చు, ఒక వస్తువుకి సంబంధించవచ్చు, లేదా హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ ఫోటో చూసిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాము. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తూ వెళ్ళాలి. ఒకవేళ ఆన్సర్ చెప్పేటప్పుడు మీరు ఆగితే మీ వెనకాల ఇంకా ఇద్దరు స్టిక్ తో పాటు నుంచొని ఉంటారు మిమ్మల్ని ఉతకడానికి. సో ఆపకుండా వరుసగా కరెక్ట్ గా ఆన్సర్ చెప్తూ వెళ్ళండి. ఓకేనా? ఇటువైపు నుంచి నరేష్, ఇటువైపు నుంచి రాఖీ. ఓకే, టాపిక్ వచ్చి నదిలు. దీనికి సంబంధించిన పేర్లు వరుసగా నరేష్. గంగా, గోదావరి, యమున, తుంగభద్ర, కృష్ణ, బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్. కమాన్ కమాన్, నెక్స్ట్. పంబా. అరే పప్పా అని మీ పప్పా అని పిలుస్తున్నాను. పంపానది, పంపానది. నువ్వేంటి? నర్మదా. ఆయన నర్మదా అంట, నువ్వు సముద్రగని, సముద్రగని. సముద్రకని ఎందుకు వచ్చారు? కమాన్ కమాన్ కమాన్, నెక్స్ట్. మూసినది. పండ. కొండ. పండ. పండ. పెన్న. ఇందాక బెంగాల్ అన్నాడు, కొండ. ఏంట్రా తిడతారు? దేవుడా. బాల్కానగర్. కాలది, కాలది, బాక్రానంగల్. కుర్దు. ఏందిరా నువ్వు భూతులు? కుర్దనా. బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర అంట. కృష్ణావతి. పుష్పావతి. పుష్పావతి ఎవర్రా? కృష్ణావతి. షట్టిస్ట్. షట్టిస్టా? అరే ఒక్క ఛాన్స్, ఈయన కూడా నది అడగండి. అన్న ఇలా అడగాలన్నా. టైం అప్, టైం అప్. ఒకసారి అడిగింది మళ్ళీ అడగకూడదు. నిన్ను అడగొచ్చా పాపిస్తాడా? లక్ష్మణ్ గారు మీరు రండి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. ఆల్ రైట్, ఎల్ఈడి మీద క్వశ్చన్ వచ్చి మల్టీ స్టారర్ సినిమా పేర్లు. గో, రెడీ. ఇద్దరు. వాల్తేరు వీరయ్య. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ట్రిపుల్ ఆర్. భారతీయుడు 2. పుష్ప. పుష్ప. పుష్ప 2. పుష్ప 2. పుష్ప 2 రా. పుష్ప 2 రా. యమదొంగ. ధర్మచక్రం. కేజీఎఫ్. అప్పుడు నిజం కొడుతున్నారా? సరే, నా సైడ్ నుంచి వస్తా. మసాలా. ఓకే, నెక్స్ట్. విక్రమ్. ఆగరా, ఆగరా. నెక్స్ట్ విక్రమ్ అక్కడ. గుండమ్మ కథ. సందడి సందడి. నెక్స్ట్ సరదా సరదాగా. నెక్స్ట్ F2. F2 అంట. ఖుషి ఖుషిగా. నెక్స్ట్ F3. ప్రేమించుకుందాం రా. ప్రేమించుకుందాం ఎక్కడ? శ్రీహరి. శ్రీహరి అప్పుడు హీరో కాదు. అప్పుడు హీరో. 30 seconds more. కల్కి. ఒక్క నిమిషం ఆగు. గుంటూరు టాకీస్. గుంటూరు టాకీస్. గుంటూరు టాకీస్. ఇద్దరు హీరోలు అక్కడ ఉన్నారు. సిద్ధు ఇద్దరు హీరోలు కదా. రష్మి కూడా. రష్మి కూడా. బ్రూస్లీ. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు. ఓకే, నెక్స్ట్. చంద్రముఖి. మగధీర. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు. టైం అప్. ఇప్పుడు మళ్ళీ నరేష్ గారు. సోల్డ్ వైపు నుంచి నీర్జా గారు, అన్సోల్డ్ వైపు నుంచి అంశు. రండి.
ఆల్ రైట్ ఎల్ఈడి మీద టాపిక్ ప్లీజ్. ఆల్ రైట్ చిరంజీవి గారు సినిమా పేర్లు 3 2 1 గో. జై చిరంజీవ. ఇంద్ర. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఎవడుకు మగుడు. శంకర్ దాదా జిందాబాద్. ఆపద్బాంధవుడు. ఇద్దరు మిత్రులు. ఏంటి నీరజ గారు చిరంజీవి గారు మూవీస్ పగిలిపోతున్నాయి. వాల్తేరు వీరయ్య. స్టాలిన్. నాకు ఆలోచన రావట్లే కొడితే. సరే నీరజ గారి ప్లేస్ లో అమ్మాయి మీరు రండి. బావగారు బాగున్నారా? పునాదిరాళ్ళు. జై చిరంజీవ. లంకేశ్వరుడు. జగదేక వీరుడు అతిలోక సుందరి. బోలా శంకర్. ఖైదీ నెంబర్ 150. అంజీ. గ్యాంగ్ లీడర్. ఆల్ రైట్ టైమ్ అప్ అండ్ వెల్ డన్ గర్ల్స్. బాగా ట్రై చేశారు. వాళ్ళతో మాకు పోటీ ఏంటి, మాలో మాకే పోటీ అంటూ భాస్కర్ రాఘవ గారు వస్తున్నారు. ఓహో అలానా? రండి 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 రండి. భాస్కర్ గారు అండ్ మా రాఘవ్ గారికి ఉతకడానికి వచ్చేసారు. ముగ్గురు, ఇద్దరు కాదు ముగ్గురు. అదే వాళ్ళకి వీళ్ళకి పోటీ ఏంటి, మనకే మన పోటీ లాగా వచ్చేసారు. మరి క్వశ్చన్ ఏంటో చూద్దాము. టాపిక్ ప్లీజ్. జిల్లాలు 3 2 1 గో. వైజాగ్. తూర్పుగోదావరి. తూర్పుగోదావరి. పశ్చిమ గోదావరి. కృష్ణా జిల్లా. గుంటూరు. కడప. నెల్లూరు. కరీంనగర్. కావలి. నిజామాబాద్. మెదక్. హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా. అన్ని నువ్వు చెప్తే నేను చెప్పాలి. నెక్స్ట్ నువ్వే. నిర్మల్ కాదు. నిర్మల్ జిల్లా అయింది చెప్పు. అనకాపల్లి. తుని ఎక్కడ ఉంది? ఇప్పుడే జిల్లా చేశారు. నేను చెప్తా సిద్దిపేట. సిరిసిల్ల. ఎవరు చెప్పరు చెప్పండి. చిత్తూరు. ఖమ్మం. ఆ తర్వాత ఏంటి? ఖమ్మమే. రావాలి. ఖమ్మం దగ్గర ఆగారు మీరు. మహబూబ్ నగర్. మహబూబాబాద్. చెప్పు. నేను చెప్పాను దాకా. మహబూబ్ నగర్ అన్నారు. మహబూబాబాద్ చెప్పా. నెక్స్ట్ చెప్పు మాట్లాడదు. బోల్డ్ ఉన్నాయి నా దగ్గర. గుడ్ ఫీల్డింగ్. బాయ్ రాధా బాయ్ చెప్తా అంటే హాయ్. కమాన్ ఇంకా 30 seconds. గో ఆన్. జగిత్యాల. ఆగా జగిత్యాల చెప్పు కదా. కరీంనగర్. నేను చెప్పేశాను. నువ్వేం చెప్పు. మహబూబ్ నగర్, కరీంనగర్ అని చెప్పి కొట్టో. టైమ్ అవుట్. సో ఇంద్రజ గారు సరదాగా ఆడిన ఈ ఆట ఎలా అనిపించింది? బట్ వెరీ వెల్ ట్రైడ్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు సోల్డ్ అండ్ అన్సోల్డ్. థ్యాంక్ యూ గైస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చూసిన ఫస్ట్ సెలబ్రిటీ ఒకరు ఉంటారు కదా. ప్రతి ఒక్కరికి ఉంటారు నాకు తెలుసు. అవును. కాబట్టి ఆ ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు, వాళ్ళని చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి, అలాగే వీళ్ళు సెలబ్రిటీ అయ్యాక వీళ్ళ ఫీలింగ్ ఏంటి, ఈ రెండు. ఆల్ రైట్. సో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? నరేష్ గారు. హలో, దీంట్లో ఉత్తటాలు కొట్టాలి ఏం లేవురా? నేను నా ఫస్ట్ సెలబ్రిటీ వచ్చేసి తడివేలు. దాని తర్వాత సన్నీ అన్న. నేను ఫస్ట్ చూసిన సెలబ్రిటీలో. అయ్యారా ఇప్పటికైనా వాళ్ళు? మరి మీ లైఫ్ లో భాస్కర్ గారి ఇంపార్టెన్స్ ఏంటి? భాస్కర్ అన్న నేను ఫస్ట్ టైం చూసింది ఏంటంటే కుర్చీలో కూర్చున్నాడు, ప్లస్ సీరియస్ గా చూశాడు. ఓ లుక్ ఏంటి మనిషి ఇలా ఉన్నాడు, ఇంత సీరియస్ గా, దగ్గరికి వెళ్ళాలని భయం వేసింది. కమెడియన్ అన్నారు, ఇదేంటి గుండాలా ఉన్నాడని చెప్పి అసలు వెళ్ళేవాడు కదా. గుండాలాగే ఉండే అప్పుడు. చిన్న నవ్వు నవ్వాడు. ఓకేలే అని చెప్పేసి హాయ్ చెప్పాను. దాని తర్వాత సుధాకర్ అన్నకి ఇలా పరిచయం చేయడం. సుధాకర్ అన్న ఏదన్నా ఈవెంట్కి వెళ్ళగానే నరేష్ కి ఇట్లా తీసుకొచ్చి డబ్బులు ఇలా పెట్టేవాడు వెనక. మనోడు తీసి ఉంటాయి లేని ఇలా అంటే ఒకటే ఉండేది. మీరు సెలబ్రిటీగా అయిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? నేను అంత గంభీరంగా ఎవరితో లేను. ఎవరు వచ్చినా హాయ్ చెప్తాను, అందరినీ బాగా పలకరిస్తాను. నేను ఒకసారి వీడితో ఒక ఈవెంట్కి వెళ్ళి, వీడు నేను బెడ్ మీద అలా జస్ట్ వెళ్ళి రిలాక్స్ అవ్వడానికి బెడ్ మీద పడుకొని ఉంటే ఒక చిన్న కుర్రాడు ఒకడు లోపలికి రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడు స్కూల్. రే నరేష్ రారా ఆడుకుందాం అన్నాడు. వీడికి వాడు రే అన్నాడని ఇంత కోపం వచ్చేసి వాడిని అరిచేస్తున్నాడు. అరే పర్లేదురా, వాడు ఏదో చిన్నపిల్లలు అనుకోవటం ఏంటన్నా, ఏమనుకుంటున్నాడు వాడు, నేను ఈవెంట్ చేయి, నేను వెళ్ళిపోతా. అంత కోపం వచ్చింది వీడికి.
నరేష్ కి నేను లైఫ్ లో ఎప్పుడు కోపం రావడం చూడలేదు. నాకు చాలా రేరు కోపం. వాడు ఇంత కోపడుతున్నా మూసుకొని రారా అంటున్నాడు వాడు. నరేష్ కి ఎలాంటి సందర్భంలో కోపం వస్తది? నా తప్పు లేకపోయినా నా తప్పు చెప్పి నన్ను ఇరికేయాలని చూసిన అది రోజుకి జరుగుతుంది ఇక్కడ. ఈయన మీద చాలా కోపం వస్తా ఉంటది. సరే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ది స్వీట్ మెమరీస్ సెలబ్రిటీ నరేష్ గారు. నెక్స్ట్ రాఘవ్ గారు రండి. మీరు ఫస్ట్ చూసిన సెలబ్రిటీ అప్పుడు ఫీలింగ్ ఏంటి, తర్వాత మీరు సెలబ్రిటీ అయ్యాక ఫీలింగ్? ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారిని చూశానండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఇంకా దగ్గర నుంచి చూసింది ఏమంటే చిరంజీవి గారిని చూశాను నేను. ఇంకా థర్డ్ చూసింది ఏమంటే ధర్మవరం సుబ్రహ్మణ్యం గారిని ఎలా చూసంటే, నేను రాజమండ్రిలో ఉండేవాడిని. ఒకసారి మార్నింగ్ ఇంట్లో టిఫిన్ చేస్తుంటే తలుపు చప్పుడు ఆయన తీస్తే నేను షాక్ అయిపోయా. డైరెక్ట్ ఇంటికి అనమాట ఆయన వచ్చింది. ఇంకా దగ్గర నుంచి చూసిన అత్యంత పెద్ద ఆర్టిస్ట్ అంటే నాగేశ్వరరావు గారిని చూసాను అన్నపూర్ణ స్టూడియోలోని. చూస్తే ఆయన పని చేసుకుంటున్నారు. పెద్ద ఆయన ఆ అవార్డ్స్ గ్యాలరీ ఉంటుంది కదండి, ఆ అవార్డ్స్ గ్యాలరీ దగ్గర ఇటుకలు ఆయనే పేరుస్తున్నారు. ఆయన వర్క్ చేసుకుంటే నేను వండర్ అయిపోయా. కాసేపు నిలబడి చూస్తే నాకు భయం వేసింది. మళ్ళీ అక్కడ ఉండలే, దూరంగా వెళ్ళిపోయాను. బట్ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటారు. So sweet, so sweet. Thank you so much Raghav garu for sharing these memories. Thank you. Mari next వచ్చి రాఖీ గారు రండి. సో రాఖీ గారు, మీరు చూసిన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు? చూడగానే ఎలా అనిపించింది, ఏమనిపించింది? నేను ఫస్ట్ చూసింది మా ఇంటి దగ్గర ఆనంద రెసిడెన్సీ అని ఉంటది, అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూసావంటే లక్కీ నువ్వు. సో ఆయన చూడగానే ఫస్ట్ ఏమనిపించింది? ఆ ఫస్ట్ ఫీలింగ్ ఉంటది కదా. అప్పుడు నాకు బాగా గుర్తు, ఒక బౌన్సర్ అని అనమాట ఎత్తుకొని నేను భుజాల మీద కూర్చోబెట్టుకొని అలా చూపించాడు. అది నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. బాగా దగ్గర నుంచి చూశాను పవన్ కళ్యాణ్ గారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ రాఖీ. థ్యాంక్ యూ. మరి బోలే గారు, బోలే గారు సేమ్ క్వశ్చన్. నేను ఫస్ట్ చూసి ఇట్లా దగ్గరికి హక్ చేసుకున్నటువంటి నాకు అనే వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు. 2009 సంవత్సరంలో ఒక లాయర్ల సదస్సు జరుగుతుంది పొలిటికల్గా. అక్కడ నేను ఓటు గురించి ఒక పాట పాడగానే వెంటనే చిన్న ఆలింగనం చేసుకున్నాను. కానీ మీరు సెలబ్రిటీగా మారిన తర్వాత హౌస్ దట్ ఎక్స్పీరియన్స్ బీన్? చాలా బాగుంది. అంటే నేను నాకు మా ఊరోళ్ళందరూ ఏకమై వీడు అసలు ఎంత అద్భుతమైన పాట చేసావు అని చెప్పి నన్ను పొగిడినటువంటి సందర్భం అదేంటంటే 2016 సంవత్సరంలో ఒక ఛానల్లో ఒక బతుకమ్మ పాట, ఆ పాటను పాడిన ఆడపడుచులందరికీ కూడా నేను గిఫ్ట్గా ఇచ్చినప్పుడు మా ఊరంతా నన్ను రిసీవ్ చేసుకుని గుండెతో హత్తుకున్నటువంటి ఆ ఆనందాన్ని నేను చాలా ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను. అదే నా ఊరు పెనుగొండ. బోలే షావలి సన్ ఆఫ్ యాకుబలి సాకిన్ పెనుగొండ. మ్యామ్, మీ లైఫ్ లో ఫస్ట్ టైం చూసిన సెలబ్రిటీ ఎవరు అండ్ హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్? అండ్ నా ఎక్స్పీరియన్స్ లో ఫస్ట్ నా మూవీ ఎమ్మెల్యేలా కాదు జంతర్ మంతర్. సో దాని పూజా కార్యక్రమం ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. సో నాగార్జున గారు అక్కడికి వచ్చారు పూజా కార్యక్రమంకి. సో నేను చూసిన ఫస్ట్ సెలబ్రిటీ నాగార్జున గారు. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. అండ్ నేను సెలబ్రిటీగా ఫీల్ అయిన క్షణం ఏదంటే ఎమ్మెల్యేల 100 days ఫంక్షన్ తర్వాత మా అసోసియేషన్ లో నాకు కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ కార్డు కోసం మనకు అడ్రస్ తీసుకుంటారనమాట. అది ఎలాగో గ్రహించి ఎవరో ఒకరు నాకు ఫస్ట్ టైం మా ఇంటికి ఒక లెటర్ వచ్చింది, ఫ్యాన్ లెటర్. సో ఫ్యాన్ లెటర్ వచ్చినప్పుడు అప్పుడు నేను ఐ స్టార్టెడ్ ఫీలింగ్ మై సెల్ఫ్ యాస్ ఎ సెలబ్రిటీ. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బోలే గారు. థ్యాంక్ యూ. అండ్ మరి ఇటువైపు ఆది గారు, ఆఫ్ కోర్స్ లైఫ్ లో మీరు ఉన్న ఇప్పుడు పొజిషన్ లో ఎంతో మంది సెలబ్రిటీస్ తో వర్క్ చేశారు. కానీ డెఫినెట్ గా లైఫ్ లో ఒక్క మూమెంట్ ఉంటది, వాళ్ళని చూడగానే ఇన్స్పైర్ అవుతాం, ఇంకా అర్రే చూసాము లైఫ్ లో. అలాంటి మూమెంట్ నేను బేసిక్ గా టీవీ పరంగా నేను చూసిన ఫస్ట్ సెలబ్రిటీ అయితే అభియాన టీంలో రాము అన్న. నేను ఎప్పుడైతే అన్నపూర్ణ స్టూడియోకి నన్ను రమ్మన్నారు, నన్ను రిసీవ్ చేసుకోవడానికి గేట్ దగ్గరికి రాము అన్నయ్య వచ్చాడు. ఫస్ట్ రాము అన్ననే చూసా. రాము అన్న ఇంకా గేట్ దగ్గరే ఉన్నాడు. నేను లోపలికి వెళ్ళా. ఎప్పుడైతే సినిమా కమెడియన్స్ లో నేను ఫస్ట్ చూసింది సునీల్ అన్నని. భీమవరం బుల్లోడు ఆ సినిమా ప్రమోషన్ కి సునీల్ అన్న జబర్దస్త్ వచ్చాడు. అభి అన్న ఫస్ట్ టైం నన్ను స్టేజ్ ఎక్కించినప్పుడే, నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే సునీల్ అన్న రిక్షాలో ఉంటాడు, జస్ట్ అలా లాగేసి నేను వెళ్ళిపోవాలి. సునీల్ అన్న అలా లాక్కొచ్చి వెళ్ళిపోయాను. ఆ ఫోటో ఫేస్బుక్ లో పెట్టా.
చూడండిరా ఈ రోజు వస్తున్నా జబర్దస్త్లో అని. మొత్తం మా కాలేజీ వాళ్ళు మా రిలేటివ్స్ అందరూ కింద కామెంట్లు, అబ్బా సూపర్ రా, జబర్దస్త్ ఎలా రా, అబ్బో అయ్యో అన్నారు. నేను ఫస్ట్ స్కిట్ సునీల్ గారిని రిక్షాలో లాక్కెళ్ళడం అయితే, అదే సునీల్ గారు నేను టీం లీడర్ అయ్యి నా స్కిట్లో గెస్ట్గా వచ్చారు. అండ్ మీరు సెలబ్రిటీ అయిన తర్వాత, నేను సెలబ్రిటీ అయిన తర్వాత నాకేం జరిగింది అనే ఫీల్ కంటే కూడా, ఏ తల్లిదండ్రులైనా కూడా వాళ్ళ కొడుకైనా కూతురైనా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఏమవుతారు అని దిగులుగా ఉంటారు, వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటుంటారు. ఎప్పుడైతే మనం సక్సెస్ అవుతామో తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటది. అదొకటి నేను గమనించాను. కాబట్టి మనం సెలబ్రిటీ అవడం వల్ల నా తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంది. దానికి నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. రష్మి నువ్వు చెప్పు, నువ్వు ఫస్ట్ చూసిన సెలబ్రిటీ ఎవరు? నువ్వు కూడా తడివేలేనా? సో చిన్నప్పుడు 8th స్టాండర్డ్ లో సమ్మర్ వెకేషన్ కి బాంబే మమ్మీ తీసుకొని వెళ్ళారు. సో అక్కడ ఆబ్వియస్లీ ఫిల్మ్ సిటీ ఇవన్నీ తిరగడం అది కంపల్సరీ అన్నమాట, పార్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ప్యాకేజ్ కాబట్టి. సో అక్కడ ఫస్ట్ టైం నేను చూసిన సెలబ్రిటీ సల్మాన్ ఖాన్. ఫస్ట్ బాలీవుడ్ కొట్టావరా? నాకు ఎప్పుడు పిచ్చగా క్రేజ్ ఉన్న క్రష్ ఏమైనా అనొచ్చు, అదొచ్చి అరవింద్ స్వామి గారు. ధృవ ప్రమోషన్స్ కి రామ్ చరణ్ గారితో హైదరాబాద్ నుంచి మేము వెళ్ళాము. కానీ ఆయన్ని లిటరల్ గా దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఎదురుగా చూసేటప్పుడు మాత్రం లిటరలీ స్విమ్మింగ్ పూల్ లానే తయారైపోయింది నాకు. సౌత్ నుంచి ఏకైక హీరో చెప్పాలంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఆయన పోస్టర్స్ అమ్మాయిలు అందరూ ఇంట్లో అతికించుకునే వాళ్ళు. సో నాకైతే ఆయన చాలా 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 ఇష్టం, ఇప్పటికీ ఇష్టం. సెలబ్రిటీ అయ్యాక నీ ఫీల్? సెలబ్రిటీ అయ్యాకనా నిజం చెప్తున్నాను, నేను ఇక్కడ ఎలాంటి పొగడ్డాల విషయాలు ఏం లేవు. బట్ నా మమ్మీ, నా ఇంటి వాళ్ళు కూడా నాకు చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా నిజంగా చిన్నప్పటి నుంచి సెలబ్రిటీగానే పెంచారు. వెరీ వెరీ హ్యాపీ ఆ పరంగా మాత్రం. So these are my sweet memories. So yeah, once again thank you so much. Thank you guys. సో ఇందుజా గారు కొత్తోలే కాకుండా మా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మ్యూజిక్ సెగ్మెంట్ కావచ్చు, గేమ్స్ లో పార్టిసిపేషన్ కావచ్చు, డాన్స్ కావచ్చు. సో మాకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మరి ఫైనల్ గా పంపించేద్దామా, ఉంచుతామా, ఏంటి పరిస్థితి? అదే మనం ఇప్పుడు ఎండింగ్ వచ్చేసాం కాబట్టి నేను అక్కడికి వచ్చి చెప్తాను. ఎస్ మ్యామ్, ప్లీజ్ వెల్కమ్. మీరందరూ కూడా వచ్చేస్తే ఒకసారి. Come on, sold and unsold. సో అందరు ఆర్టిస్ట్ వచ్చేసారు కాబట్టి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనే భేదాలు ఏమీ లేకుండా వీళ్ళని ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళు ఉండాలి, వాళ్ళని మోటివేట్ చేయడానికి వీళ్ళు కూడా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు కొత్త వాళ్ళు రాగానే వాళ్ళు కూడా కొంచెం హుషారయ్యారు. వీళ్ళున్నారు కదా అని వీళ్ళు కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా వీళ్ళు ఇద్దరిని కలుపుకుంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ ముందుకు తీసుకెళ్ళండి. కొత్త సంవత్సరం ఇంత కొత్త జడ్జ్మెంట్ ఇచ్చిన మా ఇంద్రజ గారికి హ్యాపీ న్యూ ఇయర్. సంవత్సరంలో క్యాలెండర్స్ మారుతాయి కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంటర్టైన్మెంట్ ఎప్పటికీ మారదు. రష్మి, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇప్పుడు వీళ్ళు వచ్చారు మరి సెలబ్రేషన్స్ ఏమి లేదా? కాలం మారుతుంది, క్యాలెండర్స్ మారుతాయి కానీ కేక్ ఎప్పటికీ మారదు. కుచ్ మీఠా హో జాయ్, కేక్ ప్లీజ్. అండ్ ఆఫ్ కోర్స్ వెళ్ళే ముందు మా ఆడియన్స్ కి మేము విష్ చేయాలి. బికాజ్ మనం ఈ రోజు ఈ సెలబ్రేషన్ ఇంత గ్రాండ్ గా చేసుకుంటున్నామంటే దానికి ముఖ్యమైన కారణం మా ఆడియన్స్. సో మ్యామ్ ఆల్మోస్ట్ 3.5-4 years జర్నీ కంప్లీట్ చేసుకున్నాము మా ఈటీ ప్రేక్షకుల వాళ్ళతో. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. అండ్ ఈ న్యూ ఇయర్ లో, ఈ నూతన సంవత్సరంలో కొత్త అడుగు పెడుతున్నాము. ఈ రోజు జరుగుతుంది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ద ఇయర్ కాబట్టి వన్స్ అగైన్ ఈ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం కాబట్టి కొత్త మెమరీస్ క్రియేట్ చేయండి, ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేయండి, పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్ళండి అండ్ ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ తో పాటు హ్యాపీగా ఉండండి. స్పెండ్ మోర్ టైం విత్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. అలాగే ఆది గారు ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నారా? ఈ కొత్త సంవత్సరం మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. इस न्यू ईयर कुछ मीठा हो जाए. सुब्बालक्ष्मी अब्बालक्ष्मी सुब्बालक्ष्मी अब्बालक्ष्मी.
మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అటు రెడ్ చెక్ బాయ్. హ్యావ్ ఎ హ్యాపీ సండే.